నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తాను. ఈ రోజు మళ్ళీ పాత్రికేయుల ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పదలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన 2 రోజుల క్రితం వరదరాజిరెడ్డి గారు వారి కుమారుడు కొండారెడ్డి గారు కలిసి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన భూమిని చెరువు భూమిగా ఫిర్యాదు చేసి ఆర్డీఓ గారికి 6 నెలలుగా ఆ భూమికి ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వకుండా సుమారుగా 100 కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యాపారం చేసే ఆ వ్యాపారస్తుల్ని మానసిక వేదనకు క్షోభకు గురి చేసి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకుపోయినారు. 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అది ఎప్పుడో వారం కిందట ఎంఆర్ఓ గారు కూడా, వారం కాదు చాలా రోజుల కిందట ఎంఆర్ఓ గారు కూడా పత్రికా ప్రకటన కూడా ఇచ్చినారు. ఇది పట్టా భూమి, చెరువుకు సంబంధించిన భూమి కాదు. 1923లో బ్రిటిష్ గవర్నమెంట్ లోనే ఆనాటి కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులని కూడా చెప్పినారు. అయినప్పటికీ కూడా ఆర్డీఓ గారి ద్వారా అనుమతులు ఇవ్వకుండా ఆపడం జరిగింది. గతిలేని పరిస్థితుల్లో విధిలేని గత్యంతరం లేక ఆ వ్యాపారస్తు వరదరాజిరెడ్డి గారిని కలిసి బేరసారాలకు ప్రయత్నం. వరదరాజిరెడ్డితో మాట్లాడుకోమని చెప్పడం. కొడుకది ఫిర్యాదు చేసినామన్నా అది చెరువు భూమి అని అంటున్నారు, చూద్దాంలే చేద్దాంలే. 6 నెలల కాలయం. ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి వ్యాపారస్తులను అధిక మొత్తంలో డబ్బు తీసుకునే దానికి కావలసిన పథకం ప్రకారం. ఆ తర్వాత రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి లాంటి పెద్ద మనిషి ఆ కుటుంబానికి ఎంతో కావాల్సిన వాడు వరదరాజిరెడ్డి గారు. మాకు కూడా ఆయన బాగా భాస్కర్ రెడ్డి అన్న జోక్యం చేసుకుని సుధాకర్ రెడ్డికి, నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి చెప్పి 15 కోట్లు వాళ్ళు అడుగుతున్నారంటే ఈయన 5 కోట్లు ఇస్తానంటే మధ్యలో బేరసారాలు జరిగి అది మరి 7కో 8కో 10కో ఎంతకో ఒక చోటుకైతే వచ్చింది. రేపో మా డబ్బు చేతులు మారబోతోంది. నిన్నటి వరకు చెడ్డ భూమిగా మాట్లాడినటువంటి ఆ భూమి ఇక 4-5 రోజులు మంచి భూమిగా మారబోతోంది అని చెప్పి నేను 3 రోజుల కిందట ప్రజలందరికీ చేసిన. ఇది అబద్ధమైతే రాధాస్వామి సాక్షిగా ప్రమాణం చేయమని చెప్పిన. ఇందుకు స్పందించినటువంటి కొండారెడ్డి గారు, టీవీ సుధాకర్ రెడ్డి గారు ఒక 2 రోజుల క్రితం నిన్నలే మొన్న పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు చెప్పుకొచ్చిన స్టోరీ ఏమని చెప్తారు వారంటే, ఆ భూమికి సంబంధించి ఇది చెరువు భూమి అని చెప్పి మా నాయన ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. ఇది చెరువు భూమి అని ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. నిమ్మకాయల సుధాకర్ మా నాయన మా బావ ద్వారా రామచంద్రారెడ్డి ద్వారా కలిసిన మాట నిజమే. నా దగ్గరికి పలుసార్లు వచ్చిన మాట నిజమే. 4-5 కోట్ల రూపాయలు మేము అడిగితే వాళ్ళు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండే మాట కూడా నిజమే. అయితే మేము డబ్బులు ప్రస్తావన చేయలే, ఇంకా మేము డబ్బులు అడగలే అని చెప్తూ రాధాస్వామి సాక్షిగా ప్రమాణం చేయమన్నాడు. రాచమల్లు మేము ప్రమాణాలు చేసే అంశం కాదు, శివపార్వతుల మీద ఆయన చేసిన మేము ఏమో అని అంటూ, ప్రజలారా ఇక్కడ బాగా వినాలా అని అంటూ, రాధాస్వామి సాక్షిగా నేను ఇప్పుడు వరకు డబ్బు తీసుకోలేదు అన్నాడు. అశ్వత్థామ అత కుంజరహ. అశ్వత్థామ అనే ఏనుగు చంపబడింది, మరణించింది. ద్రోణాచార్యునికి అశ్వత్థామ మరణించినాడు అంతే. అశ్వత్థామ అనే ఏనుగు అనే పదం చిన్నగా పలికినాడు ధర్మరాజు. అందుకే అశ్వత్థామ అత కుంజరహ అంటారు. కుంజరహ. ఇక్కడ కూడా మన కొండారెడ్డి గారు ఏంటంటే, ఇప్పటి వరకు నేను డబ్బు తీసుకోలేదు. ఒకసారి వినిపిస్తుంది ప్రజలారా. ఇప్పటి వరకు అంటే అర్థం ఈ రోజు వరకు తీసుకోలేదు నేను ఆ డబ్బు అంటే రేపు తీసుకుంటానని నీవు చేసే ప్రమాణం, చేసే ప్రకటన ఒక నిబద్ధతగా ఆత్మవిశ్వాసంగా మాట్లాడలేకపోతున్నావు కొండారెడ్డి గారు. ఎందుకంటే తప్పు చేసినారు. మీరు వ్యాపారస్తులను పీడించినారు. 15 కోట్ల రూపాయలు డబ్బు అడిగినారు. సారాలు భాస్కర్ రెడ్డి అన్న చేసినాడు. సర్వం చెప్పినా కదా. నేను చెప్పిన ప్రతి మాట అంగీకరించినావు. ప్రతి మాట ఫిర్యాదు అంగీకరించిన రెడ్డి గారు కలిసింది అంగీకరించినావు, నిన్ను కలిసింది అంగీకరించినావు, నువ్వు చెప్పిన మాటలు అంగీకరించినావు. భాస్కర్ రెడ్డి అన్న వచ్చినది, మాట్లాడినది, 4-5 కోట్లు ఇస్తాడనేది అన్ని ఒప్పుకున్నావు. డబ్బు కూడా తీసుకోలేదు అనిలే, ఇప్పటికీ తీసుకోలేదు అన్నావు. సంతోషం నాయన కొండారెడ్డి, కనీసం ఒప్పుకున్నావు. నేను నిన్న చెప్పిన సుధాకర్ అన్నతో కూడా, నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారితో కూడా స్టేట్మెంట్ ఇప్పిస్తారు అని చెప్పిన. ప్రజలారా ఏమని ఇప్పించినారు? నేను డబ్బులు ఇయ్యలేదు. వరదరాజిరెడ్డి గారు చాలా మంచోడు, చామంచి 6 సార్లు గెలిచినాడు. మంచోడు కాకుండా 6 సార్లు ఎందుకు గెలుస్తాడు? నేను ఇవ్వలేదు. నా దానిపైన చెరువు భూమి అని చెప్పి ఒక ప్రకటన వస్తే నేను ఆయన కలిసినాను. అన్న ఇది మంచి భూమి నాది, ఆర్డీఓగా చెప్పి ఈ మంచి భూమి చూసి నాకు చేయండి అని చెప్పినాను. రాచమల్లు గారు పాడుపడినారు. ప్రజలారా, సింహం యొక్క గుహలేకి జింక పోయినట్టుంది. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు వరదరాజిరెడ్డి లెక్కడిగినాడు, కొండాడి లెక్కడిగినాడు, పీడించినాడు, చేసినాడు. రాచమల్లు చెప్పింది నిజమే అంటే నీ మంచి భూమి ఇప్పుడు చెరువు భూమి అన్నారు. రేపు చెరువు భూమి కూడా అన్నారు. పాకిస్తాన్ లో ఉండేది అంటే ఇక్కడ, ఇది ఇండియాలో లేదు, పాకిస్తాన్ లో ఉండే భూమి. దీనికి చాలా పెద్ద కథ ఉంది. ఇది టెర్రరిజం చాలా కథ ఉంది. ఇది చూడాలి కథ. అది సుధాకర్ రెడ్డి తన 100 కోట్ల ప్రాపర్టీని పోగొట్టుకోలేడు కాబట్టి, నష్టపోలేడు కాబట్టి మనసు సంపుకొని ఈ ప్రకటన చేసిన. ఇప్పుడు బాగా చెప్తాను ప్రజలకు, ఇది రాసి పెట్టుకోండి ప్రజలారా, ముఖ్యంగా వ్యాపారస్తులారా. ఇదే నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు మరొక సంవత్సరానికి, మరొక 2 సంవత్సరాలకు, లేదంటే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా సరే ఈ సమస్య మీద కొండారెడ్డి, వరదరాజిరెడ్డి కలిసి నన్ను ఏడిపించినారు, పీడించినారు, నాతో డబ్బు తీసుకున్నారు, ఆ రోజు నేను విధిలేని పరిస్థితుల్లో ప్రకటన చేసినా అని చెప్తే నా పేరు రాచమల్ల సుబ్రసాది రెడ్డి గారు. ఎప్పటికైనా సరే భవిష్యత్తులో ఇది సత్యం ప్రజలారా. అందుకే నేను ఆయనకు పెద్దగా
చెప్పదలుచుకోలే. లేదు, నేను ప్రజలను అడుగుతా ఉన్నా, దీంట్లో అవినీతి జరిగిందా జరగలేదా అనే దానికి లాజిక్ ఇస్తా. చెరువు భూమి అన్నారు, ఇది చెరువు భూమే కాదా అని చెప్పి నిర్ధారణ చేయాల్సింది ఎవరు ప్రజలారా? స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ లోనే నీ ఎస్ఆర్ అనేదో అడంగల్ అనేదో రిజిస్టర్ సర్వం ఉంటాయి. ఇది చెరువు భూమే కాదా అని చెప్పి ఫిర్యాదు చేస్తే అది చెరువు భూమే కాదా అనే విషయంలో ఎంఆర్ఓ గారు ఆల్రెడీ ప్రకటన చేసినారు, ఇది చెరువు కాదు. మరి ఎందుకు ఆర్డీఓ గారు అనుమతి లేకుండా అభ్యంతరం పెట్టి వరదాటింగ్స్ అంటాడు? లేదు, కొండారెడ్డి చెప్పినట్టు విచారణ చేయాలన్నాడు. అది చెరువు భూమో పట్టా భూమి అని విచారణ చేయాల్సింది చంద్రమండలం నుంచి రావాలనా సూర్యమండలం నుంచి రావాలి? ఎంఆర్ఓ గారు కదా చేయాల్సింది. 6 గంటలలో తేల్చాల్సినటువంటి సమస్యను 6 నెలలైనా తేల్చలేదు అంటే అర్థం బ్లాక్ మెయిలింగ్, నలపడం, సమస్యను తీవ్రతం చేయడం, మనిషిని ఇబ్బంది పెట్టడం. నేను అడుగుతా ఉన్నా ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని, ఇది చెరువు భూమే కాదా అనేది ఫిర్యాదు చేసిన తర్వాత 6 గంటలు తెలుస్తారు. 2 రికార్డులు మీ దగ్గర ఉన్నాయి. మరి తేల్చేది చెరువు భూమి అయితే చెరువు కాదంటే కాదని చెప్పాలా? కొండారెడ్డి చెప్పేదేమని విచారణ జరుగుతానే ఉందండి 6 నెలలైనా. ఏమని దీని అర్థం? ఇది అవినీతి మీరు ఎంచుకుంటే మార్గం కాదా? ఇంకా ఒక్క అడుగు కేస్తే ఇంకొక అడుగు కేస్తే ఈ సంతోషంలే. మీరు ఒక 10 కోట్లు 12 కోట్లు 8 కోట్లు ఎంచుకున్నారు, అది కూడా రేపు డీటెయిల్ గా చెప్తా. మీరు ఎన్ని కోట్లు తీసుకునే ఫిగర్ కూడా ఇంకా 2 రోజులకైనా 4. కంటే ఇందులో మీరు అవినీతికి పాల్పడినారు, డబ్బు అడిగినారనే విషయం నేను కాదు లీక్ చేసింది చెప్పుకున్నారెడ్డి గారు. మీ మనుషులే కోడై కూస్తున్నారు. ఏ వ్యాపారస్తులు కదిలిచ్చినా చెప్తున్నారు, మీ దగ్గరుండే మనుషులే చెప్తున్నారు. మీ దగ్గరుండే మనుషుల దగ్గర నుంచి వార్త బయటకు వచ్చిన తర్వాత మాకు వస్తాను ఇన్ఫర్మేషన్. ఎంత డబ్బు అనేది కూడా ఇంకా 4 రోజులు చెప్పేస్తాం, ఇబ్బంది ఏం లేదు. అది అంగీకరించినాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈయనకు ఓటేసింది మీరు ఇట్లా పీడించబడడానికే, ఇట్లా దోపిడీకి మీరు గురి కావడం కోసమేనా మీరు ఆయన ఓటేసినది? ప్రజలారా, వ్యాపారస్తులారా, ఇంకా చెంబు నీళ్లే గవతగా నీళ్లు ఉన్నాయి. 6 నెలలే వ్యాపారస్తులారా అయిపోయినది. ఇంకా 4 సంవత్సరాలు చెంబు నీళ్లు పోసుకున్నారు, ఇంకా అవతగా నీళ్లు పోసుకోవాలా అంటే ఎంత పీడింపు ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అందులోనూ కొండారెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఏమని? డబ్బు సుఖమైన జీవితాన్ని ఉంది, డబ్బు సంపాదించాలనే కోరిక అందరికీ ఉంది, నాకు కూడా ఉంది, నేను కూడా డబ్బు సంపాదిస్తా. ఎట్లా సంపాదిస్తాం డబ్బు? ఈ ఊర్లో వచ్చే కాంట్రాక్టులన్నీ ఎవ్వరు టెండర్లు వేయకూడదు, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేమే వర్కులు చేస్తే నిస్సిగ్గుగా పత్రికా ప్రకటన చేస్తాం. టెండర్లు ఎవ్వరు వేయకూడదు అంటే ఊర్లో తెలుగుదేశం పార్టీ అధికారం కాబట్టి నేనే చేస్తా. 10 కోట్లకు పైన అయితే నేను చేస్తా, 10 కోట్లకు కింద అయితే నా అనుచరులకు ఇస్తా. మీతో గాని మధ్యలో ఉండే వ్యక్తులతో గాని టెండర్లు వేయనీయకుండా దౌర్జన్యం నేను చేస్తా అని పెళ్లికి పిలిచినట్టు చెప్తున్నాడు. నా బిడ్డ పెళ్లి రాండి అని చెప్పినట్టు దౌర్జన్యం చేస్తా. ఇది సరిపోదా ప్రజలారా? వారి నియంత్రించుకోవడం, వారి దౌర్జన్యకరమైన మనస్తత్వానికి ఇంతకంటే వేరే నిదర్శనం కావాలన్నా? ఏమన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము వేసినామా టెండర్ వేల కొండారెడ్డి గారు, పాణ్యం నాగమోహన్ రెడ్డి మీకు అత్యంత కావాల్సిన వాడు. కామనూరులో ఉండే హాస్పిటల్ నా ప్రభుత్వంలో నేను కట్టించిన. మీ పాత హాస్పిటల్ చేసి లేటెస్ట్ గా కట్టి కామనూరులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మా జగన్మోహన్ మీ నాగమోహన్ రెడ్డి కాంట్రాక్టర్ కట్టాడు. మరి మావాడు కాదే నాకు ఆర్ఎన్పీకి ఎదురుకుండే కాలువ మీ మహేశ్వరుడు చేసినాడు. పర్లపాడు మహేశ్వరు చాలా పర్లపాడు మహేశ్వరు చేసినాడు. ప్రొద్దుటూరు అర్బన్ లో ఉండే అన్ని కూడా ఉరుకుటబులు ఒకటే చేయలే, బంగారెడ్డి ఒకటే చేయలే, మదన ఒకటే చేయలే, అందరూ చేసినారు. 1165 పనులు. మా కాజా ఒకటే కాదు, అందరూ సర్వం చేసినారు టెండర్లు. అంటే మా ప్రభుత్వంలో మా పరిపాలనలో ఎవరైనా టెండర్లు ఎవరైనా సాక్ష్యాలు, కానీ మీ పరిపాలనలో టెండర్లు ఎవరు వేయకూడదు, మేమే వేస్తాం, దౌర్జన్యం చేస్తామని చెప్తున్నారు. అవునులే, అప్పుడు 4 చెప్పినాక కుమారుడు ఒకటి నువ్వు దౌర్జన్యం చేస్తాం మాకే కావాలంటున్నావు. మీ నాయనగారు అయితే ప్రజలే దొంగ, ప్రజలే డెకాయిట్, నాకు నా కొడుకులకు ఎవరు ఎక్కువ లెక్కించే వాళ్ళకే ఓటేస్తారు, నా కొడుకులకు సమాజం పట్ల గౌరవమే లేదు అని చెప్పి పత్రికాముగా నిస్సిగ్గుగా ప్రకటన చేసిన పెద్ద మనిషి మీ తండ్రి గారు. ప్రజాస్వామ్యం ప్రజల పట్ల ఆయనకున్న అభిప్రాయం ఇది. మరి ఆ తండ్రికి తగ్గ తననిగా నువ్వు ఇంతకంటే స్టేట్మెంట్ ఏమి డబ్బులు సంపాదిస్తా అంట. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలారా, డబ్బులు సంపాదిస్తాం, డబ్బులు కావాలని ఉండాలంటే కానీ నేనేమంటానా అంటే ఇంతవరకు ఒకటి అనబోయేదు, నలుగురికి సాయం చేస్తే చాలు అంటానంట. నా ఊరి ప్రజలకు నలుగురికి సహాయం నాకుంటే చాలు తండ్రి పరమేశ్వర. ఈ ఊరి నుండేందుకు ఈ ఊరి ప్రజలకు నలుగురికి అన్నం పెట్టగలిగి ఆపదలు ఆదుకుండడానికి కావాలి ధనం ఉంటే చాలు. ఇది నా ఉద్దేశం. నా ఉద్దేశానికి వారి విషయానికి చాలా వ్యత్యాసం. ఇక దీని తర్వాత ఈ ప్రకటనను అడ్డం పెట్టుకొని వారు మాట్లాడిన మరొక 2-3 విషయాలు. ఒకటి, వరదరాజిరెడ్డి గారు చాలా 6 సార్లు ఎమ్మెల్యే, బాగా ప్రజలు వినాలా, 6 సార్లు ఎమ్మెల్యే నిన్ను ఓడగొట్టినారు. ఈవి సుధాకర్ రెడ్డి కూడా అంటున్నాడు, బాబు అందరూ అంటున్నారు నిన్ను ఓడగొట్టినారు, నీ అబద్ధాలకు, నీ మోసాలకు, నీ అవినీతికి నిన్ను పక్కన పెట్టినారు, ఓడగొట్టినారు. మేము గెలిచినాము. 6 సార్లు గెలిచినాడు ఆయన. 6 సార్లు గెలిచినాడంటే నీడు కాబట్టి కదా. ఇది పలు దఫాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు మీసాలు అంటాడు. ఈవి సుధాకర్ రెడ్డి గారు కూడా నిన్న సుధాకర్ రెడ్డి సార్, ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, వరద మనందరికీ సామూహిక ఉమ్మడి పెద్ద ముత్తైదు, మనందరికీ సామూహిక పెద్ద ముత్తైదుతో సమానం. అందరికీ గురువు ఆయన. మీకంటే నాకే ఎక్కువ గౌరవం ఉంది ఆయన విధంగా చెప్పాలంటే. ఎన్నోసార్లు చెప్పిన 11 సార్లు పోటీ చేసినాడండి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా. వరదరాజిరెడ్డి గారు 11 సార్లు చేసినాడు ఇప్పటి వరకు. అందులో 6 సార్లు గెలిచినాడు. 5 సార్లు ఇది గుర్తు పెట్టుకోవాలి. రఘురామరెడ్డి అన్న చేతి ప్రెసిడెంట్ గా, దేవగుడి ఆదినారాయణ గారి అన్నగారైన నారాయణ గారి ఎమ్మెల్సీగా,
రమణారెడ్డి, డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. లింగారెడ్డి గారి చేతిలో ఓడిపోయినాడు. 4 నా చేతిలో ఓడిపి బాగుమతి పెట్టుకోవాలి తెలుగుదేశం. నా చేతు మీరు ఎవరినైతే ఎగతాళి చేస్తున్నారో, ఎవరైతే ఓడిపోయినారని మాట్లాడుతున్నారో, ఎవరైతే ఆయనకు శిష్యుడని మాట్లాడుతున్నారో ఆ శిష్యుడి చేతోనే ఆ గురువు ఓటమి చూసినాడు. అంటే 6 సార్లు ఓటమి గెలుపు, 5 సార్లు. మరి నేను సుధాకర్ రెడ్డి, నిమ్మకాయల సుధాకర్ రెడ్డి కూడా అడుగుతాను. నేను ఈవి సుధాకర్ రెడ్డి అని అడుగుతాను. సుధాకర్ రెడ్డి హోల్ స్క్వైర్ ఇద్దరిని. మరి గెలిచిన దానికైతే 6 సార్లు దానికి గెలిచినాడు అంటున్నారే, మరి 5 సార్లు ఓడిన దానికి ఏమంటారు? షెడ్డోడని ఓడగొట్టారంటారా? అవినీతి పరుడని ఓడగొట్టారంటారా? అభివృద్ధి నిరోధకుడని ఓడగొట్టారంటారా? ఏమంటారు? ఆయన్ని మీరు ఏమంటే నన్ను కూడా అది. గెలిచిన దానికి ఆయన్ని మీరు ఏమంటే నేను గెలిచిన దానికి 2 సార్లు నన్ను కూడా అదే. ఇక నా గురించి అంటారా? నేను ఇప్పుడు వరకు 5 సార్లు పోటీ చేసిన ప్రజలారా, ప్రజాక్షేత్రంలో నేను 5 సార్లు చేసిన, 2 సార్లు కౌన్సిలర్ గా చేసిన, 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన. నా జీవితంలో 5 సార్లలో నేను 4 సార్లు, 2 సార్లు కౌన్సిలర్ గా గెలిచిన, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, ఒక్కసారి మాత్రమే. మరి ఈ లెక్కన ఏ పర్సెంటేజ్ ప్రకారం మంచి మెరిట్ అంటారు? ఈ ఊరు పుట్టినప్పటి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరంటారు? రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అంటారు. దాదాపుగా 50,000 మెజార్టీతో గెలిచి. కాబట్టి గెలుపు ఓటములు సర్వసాధారణ. ఓటమిని మీరు అపహాస్యంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మీ ఎన్టీ రామారావు ఉన్నాడు, ఇందిరమ్మ ఓడింది, మీ లోకేష్ ఉన్నాడు. ఓడని తెలుసునా? మా రాజశేఖర రెడ్డి అన్న. ఓడని ఎవరు తెలుసునా? మా రాజశేఖర రెడ్డి అన్న ఓడలే. అందరూ మీరు ఉన్నారు. మరి ఓటమినే ప్రాతిపదిక తీసుకొని మీరు మాట్లాడితే మీ యొక్క అజ్ఞానం. ఇక ఇవి కాకుండా ఇంకా 2 విషయాలండి. ఒకటి, వారి నీతి కథలు మళ్లీ మామూలే. వరదరాజరెడ్డి గారి, కొండారెడ్డి గారి యొక్క నీతులు మళ్లీ మామూలే. నిన్నటి దినం చెప్పున్నారు. మా నాయన మేము అవినీతి పరులం కాదు, చాలా నిజాయితీ. అవును, నువ్వు చెప్పినట్టు మేము టంగుటూరి ప్రకాశం పంతులు, లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీ మహాత్మ స్థాయిలో ఉండే నిజాయితీ, నీతి తప్పి మేము బిస్కోతులు కొనకపోలే, మల్లెపూలు కొనకపోలే అని చెప్పి కొండారెడ్డి గారు వారి నీతి కథల గురించి మళ్ళా నేను ఎన్నోసార్లు చెప్పిన చెప్తున్నారు కాబట్టి నేను కొంత దానికి మళ్ళా వివరణ ఇయ్యాలి కాబట్టి వారి నీతి ఏ పార్టీదో నేను చెప్పాలి కదా. ప్రజలకు చెప్పేది ఇష్టం లేకపోయినా చెప్తాను. ఎన్నో ఉన్నాయి వారి అవినీతికి చెబితే ఓ రోజు ఉన్నాయి. అన్ని చెప్పాలంటే బాబు కాబట్టి ప్రజలకు అర్థమయ్యేదానికి ప్రత్యక్షంగా కనిపించే అవినీతినే చెప్దాం. ఇందులో ఈ కొండారెడ్డి గారికి సంబంధించి ఉండే అవినీతి మరకకి సంబంధించి కదిలే సాక్ష్యాన్ని ప్రత్యక్షంగా మన కళ్ళ ముందర కదిలే సాక్ష్యమే ఈవి సుధాకర్ రెడ్డి. క్షమించండి సార్, సుధాకర్ రెడ్డి సార్, మీ పట్ల నాకు గౌరవం ఉంది, క్షమించండి. మీకు జరిగిన అవమానాన్ని, ఆ కాలరాత్రిని, ఆ చీకటి రోజును, ఆ దినాన్ని నేను చెయ్యడానికి ఎంతో చికిస్తూ విధిలేని పరిస్థితుల్లో మన గురువు కుమారుని యొక్క అవినీతిని బహిర్గతం చేసేదానికి ప్రత్యక్ష సాక్షిగా మిమ్మల్ని చూపించాల్సిన కర్మకి చూపిస్తానా? మన్నించండి సార్, మనసు బాధ పెట్టాను. నేను అడుగుతా ఉన్నా కొండారెడ్డి గారు, ఈవి సుధాకర్ రెడ్డి గారు ఇద్దరిని అడుగు, ఎవరికి బాకీ ఉండాలని. కొండారెడ్డికి సుధాకర్ రెడ్డి, నాకు నువ్వు డబ్బు ఇయ్యాలా, బాకీ ఉండవు, నేను నీకు బాకీ లేను, నువ్వు అనవసరంగా అడుగుతానావు అని కొండారెడ్డి. ఇది మీ ఇద్దరి మధ్య గొడవ కారణం. పెట్టుబడి పెట్టావు వ్యాపారంలో, నష్టం వచ్చిన తర్వాత భాగస్వామ్యం కాదు, నేను వడ్డీకి ఇచ్చినా అని అంటాడు సుధాకర్ రెడ్డి గారు. అన్యాయం అని కొండారెడ్డి. లేదు నేను వడ్డీకే ఇచ్చిన, వ్యాపారంలో భాగమే లేదు, వాళ్ళ లాభ నష్టాలతో నాకేం పనింది, నా వడ్డీ ప్రకారం నాకు లెక్క రావాలని ఈవి సుధాకర్ రెడ్డి గారు. ఇదే కదా సార్, ఇదే కదా కొండారెడ్డి గారు. మొత్తం మీద ఎవరో ఒకరిది కరెక్ట్ ఉంది, ఒకరి బాకీన్నా ఉంటారు, బాకీన్నా ఉంటారు. మరి దీనికి నువ్వు చేసింది ఎందుకు కొండారెడ్డి? ఈవి సుధాకర్ రెడ్డి గారు పెద్ద మనుషులైతే, గౌరవస్తులైతే కూర్చొని కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం కాకపోతే మీరేం చేసినారు? డబ్బులు ఇస్తారా రారా అని రిలయన్స్ పెట్రోల్ దగ్గరికి కోరి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లతో కట్టేసి చెంపలకు సాటి పట్టుకొని వంగబెట్టి ఇల్లులను పడిపెట్టి పట్టకర తీసి బయట పెట్టామని ఇవాళ తీసి ఉదయంలో పెట్టి కాలుస్తామని భయం మానసికంగా ఆయన వేది భయపెట్టి నరకం చూపించినారు. ఆయన వాళ్ళంటే ఆయన కాబట్టి తినాడు. మా గాయాడు అంటే బనానా సంపేడు లేక ఇటు పోయి 4 శనగలు పిల్లానికి వేసిలో హింసించినారు. ఏదో ధనియాల రాగం వలన సార్ బతికి బయటపడ్డాడు. సంతోషం, రాఘవ ధనియాల రాగు మా ఈవి సుధాకర్ సార్. మళ్ళా తర్వాత ఏమైంది సార్? తర్వాత ఏమైంది? కొండారెడ్డి గారు ఎలక్షన్ లో వచ్చి సారు డబ్బులు వేసిన, ఎవరినైతే బాకీ లేవని మిట్టి అవమానం చేసినారో మళ్ళా ఆ మనిషి దగ్గరికి పోయి ఎలక్షన్ లో మాకు సాయం చెయ్యి అని చెప్పి ఆయన ఎవరైతే మీ చేత అవమానించబడినాడో ఆ సుధాకర్ రెడ్డి సారు మళ్ళా నిస్సిగ్గుగా మీతో చేతులు కలిపి కోర్టులో ఉండే కేసు విత్డ్రా చేసుకొని 70 లక్షలు అడిగితే నువ్వు 70 లక్షలు ఇచ్చి లోక్ అదాలత్ లో కేసు పని చేసుకో. ఏమన్నారు సార్? ఏమన్నారు కొండారెడ్డి గారు? ఇది నీతి అంటారా? దీన్ని నీతి అంటారా? ఇంతకంటే నేను ప్రత్యక్ష సాక్ష్యం చూపించాలనా? వీళ్ళ యొక్క క్రిమినల్ ఆలోచన విధానానికి, వీరి యొక్క దౌర్జన్యకరమైనటువంటి మనస్తత్వానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు. సాక్ష్యం చెప్తున్నాడు సుధాకర్ రెడ్డి సార్. ఎవరికి? వరదరాజరెడ్డికి కొండారెడ్డి సాక్ష్యం చెప్తున్నాడు. మంచివాడు. నాకు నవ్వు వచ్చి పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పి, పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పడం అవసరం సార్? పిల్లి ఉండే చోట ఎలకే భయంతో, ఎలక ఏం చూసిందని పిల్లి గురించి చెప్పాలబ్బా మంచిదని. ఒకవేళ లేదు చూసింది అనుకో, తినేస్తాది పిల్లి ఎలకను, భయపడుతుంది ఎలక.
పిల్లికి ఎదిరించి సాక్ష్యం గొప్ప సాక్ష్యం చెప్పగలుగుతుందే? మీరు చెప్పిన సాక్ష్యం కూడా కొండారెడ్డి రెండవ మీ నీతి గురించి మచ్చుకు కొన్ని చెప్తా. మీరు కూర్చుని మాట్లాడిన ప్రకటన ఎక్కడిచ్చినారు? బహుశా నేను ఆఫీస్ కాదనుకుంటాను కదా, ఆఫీసేనా? ఆఫీస్. ఇప్పుడు మీ ఆఫీస్ ఎక్కడుందంటే మీ తండ్రి గారు అంది. మీ ఆఫీస్ వచ్చేసి ఆర్ఎన్బి ఎదురు ఉండే ఆ స్థలం ఎక్కడది? డిఏడబ్ల్యూ. ఇది పార్టీ ఆఫీస్. వాళ్ళ కొండారెడ్డి గారికి ఉండేది డిఏడబ్ల్యూ కాలేజ్ స్థలం, దేవరశెట్టి ఆదిలక్ష్మ కాలేజీకి సంబంధించిన స్థలం. నేను అడుగుతా ఉన్నా, మీ నీతిలో మరొక కథ. ఇది మీ తండ్రి గారి స్థలం కొండారెడ్డి గారు, లేకుంటే మీ పూర్వీకుల ఆస్తి? కాదు, డివిసి మోహన్ వాళ్ళ, శంభు వాళ్ళు ఎప్పుడో వాళ్ళ అబ్బగారు మహిళలు చదువుకునేదాని కాలేజీ కొన్ని ఎకరాలు ఇస్తే వాళ్ళ కుటుంబం చితిపోవడం వలన ఆ ఇచ్చిన ఎకరాలు 12 ఎకరాలు ఇస్తే అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ తక్కువ ధరకు బయట అమ్మి ఆ డబ్బును కాలేజీకి అకౌంట్ లో వేసి ఒక్కొక్కటి 10 ఎకరాలు 12 ఎకరాలు చొప్పున ఎకరాకు 10 కోట్లు 12 కోట్లు వాళ్ళు లబ్ధి పొందే దాని కోసం రాజశేఖర రెడ్డి గారిని కలిసి వరదరాజరెడ్డి గారు అడిగితే రాజశేఖర రెడ్డి గారు చేయకపోతే, తర్వాత రోసయ్య గారిని అడిగితే రోసయ్య గారు నేను చెయ్యను అని చెప్తే, మళ్ళీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు శశిధర్ కుమార్ రెడ్డికి 2 ఎకరాలు, మీకు 3 ఎకరాలు 4 ఎకరాలు మాట్లాడుకొని ఆ పైరవీ చేసి వారి భూమి మళ్ళీ ఎనికిచ్చి ఏర్పాటు చేసి అందులో నుంచే మీరు వ్యాపారం చేసేది, అపార్ట్మెంట్లు కట్టేది, అప్పులో కొంత మీరు ఇప్పుడు ఆఫీస్ ఏరియా. మరి నేను అడుగుతా ఉన్నా కొండారెడ్డి గారు, ప్రజలందరికీ చెప్తా ఉన్నా, ఆ 3 ఎకరాలు 4 ఎకరాలు ఎక్కువ చేసే ఆ భూమిని మీరు తీసుకున్నారే, దాన్ని లంచం అన్నామా? లేకుంటే డివిసి వారికి మేలు చేసిన వారు మీకు ఇచ్చినటువంటి ప్రేమపూర్వకమైన కానుక లంచం అన్నామా? నీ ఇష్టం కొండారెడ్డి, నువ్వు ఏదంటే నేను కూడా అదే. లంచం అన్నామంటే లంచమే. లేదు కానుక ప్రసాద్ రెడ్డి గారు అది నేను మంచి చేసినా కాబట్టి మాకు ఇచ్చినారు కానుకగా అంటే కానుకే అన్నాం. అయితే ఈ కండిషన్ నాకు కూడా అప్లై అవుతుంది. ఏ కండిషన్? ఈ కండిషన్ నాకు కూడా అప్లై అవుతుంది. నేను ఎవరికైనా మేలు చేసి నాకు 10 రూపాయలు ఇచ్చి ఉంటే మీరు లంచం అని అనుకుంటే అది లంచమే. కానుక అంటే నాది కూడా కానుకే కొండారెడ్డి. ఇది ఆడిటర్ బ్రాహ్మణుణ్ణి వివాదాస్పదమైన ఆస్తి చేసి విజయవాడలో రూపాయి ఆస్తిని 10 సార్లు అతనితో రాజీ ప్రయత్నం చేసుకుంటే ఆ ఆడిటర్ నా పక్క న్యాయం వినను, కోర్టు ద్వారానే పరిష్కారం చేసుకుంటా అంటే కోర్టు ద్వారా మీకు రాదని అతని సజీవ దహనం చేసి చంపేసినాడు. నీ కొడుకు చంపేసినాడు. అందులో నీకు రావాల్సిన వాటా నీ మేనల్లు ఇయ్యలేదని చెప్పి నీ మేనల్లు ఇంటికి పోయి ధర్నా చేసినావు. వరదరాజరెడ్డి గారు ధర్నా చేసి, ఏం న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆస్తి అని ధర్నా చేసినారా? హత్య చేస్తే రావాల్సిన ఆస్తి ఇయ్యలేదని ధర్నా చేసిన కొండారెడ్డి గారు, ఇదేనా మీ నిజాయితీ? మీరా మాకు నీతులు చెప్పేది, శుద్ధులు చెప్పేది? అది వద్దు. ఈ ప్రొద్దుటూరు సంబంధించిన శివగణేశ్ అనే 6 వయసుల పైన మీకు అప్పులు ఇచ్చి మీ బావగారు అప్పులు తీసుకున్నారు ఆయన దగ్గర. మీరు అప్పులు కట్టకపోతే ఆ అప్పులు సంబంధించి మళ్ళా గట్టిగా అడుగుతా అంటే నీకు కోపం కలిగి సేమ్ సుధాకర్ రెడ్డి మాదిరే మళ్ళా రారా అని పిలిచినారు. హైదరాబాద్ పిలిచి మళ్ళా దాడి చేసి కొట్టి డాక్యుమెంట్లు రాసుకొని అది వాళ్ళు కేసు పెట్టి TV9 లో ఒకటేమైనా ప్రచారం. దీన్ని ఏమంటారు కొండారెడ్డి గారు? నీతి అంటారా? దౌర్జన్యం అంటారా? ఇట్లా దౌర్జన్య పరులకు ఓటేసినారు ప్రజలారా. ఇట్లా దోపిడీ దొంగలకు మీరు ఓటేసినారు. ఆర్యవైశ్యుల పైన, బ్రాహ్మణుల పైన, శాంతి కాముకుల పైన, వ్యాపారమైన దౌర్జన్యం చేసి దాడులు చేసి అన్ని ఆర్థికపరమైన లావాదేవీ నన్ను సంపనీకి ప్రయత్నం చేసినారు. ఎన్నిసార్లు చేసినారు? కొండారెడ్డి ప్రత్యక్షంగా కొండారెడ్డి వరదకు తెలిసి దేనికి నా మీద హత్యాప్రయత్నం చేసింది? నేను లింగారెడ్డి గారికి ఉపయోగపడినానని ఒకే ఒక కారణం. అంతకు మించితే మీ ఆస్తులు నేను తీసుకున్నానా? లేకుంటే మీ కుటుంబ సభ్యులు ఎవరినైనా నేను చంపడం, గాయపరచడం చేసినానా? రాజకీయంగా సిద్ధాంతపరంగా మిమ్మల్ని విభేది నేను లింగారెడ్డి గారి గెలుపు నేను ప్రధానంగా ఉపయోగిస్తే 2009లో 2010లో నా పైన హత్యాప్రయత్నం విపరీతంగా చేసిన. ఇదేనా మీ ఆడిటర్ను చంపుతారు, శివగణేశ్ చంపుతారు, నాపై హత్యా ప్రయత్నం చేస్తారు, ఈవి సుధాకర్ రెడ్డిని అవమానం చేస్తారు. ఇవి కాక మీ నంద్యాల వారి వంశం ఉన్నంత వరకు ఒక్క పథకం మాత్రం ఖచ్చితంగా కొండారెడ్డి గారు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి వ్యక్తి ఉందో, జగనన్న అమ్మఒడి వ్యక్తి ఉందో, ఎన్టీ రామారావు గారు రూపాయల కిలో బియ్యం వ్యక్తి ఉందో, అట్లా మీ వంశం ఉన్నంత వరకు ఒక స్కీమ్. అదే డబల్ ధమాకా, 1+1 డబల్ ధమాకా. ఈవి సుధాకర్ రెడ్డి సార్ 15 సంవత్సరాల కిందట లక్ష సంవత్సరానికి ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని 15 సంవత్సరాలుగా వాళ్ళకు డబ్బు చెల్లించకుండా, అసలు లేదు, వడ్డీ లేదు, ఒకటి లేదు, సతాయిచి బాధ పెట్టి మానసికంగా వేదన చేసి ఎంతమందో రాలిపోయినారు. వాళ్ళ అవసరాలకు డబ్బులు లేక, బిడ్డల పెళ్లిళ్లకు, చదువులకు. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే ఆ డిఏడబ్ల్యూ కాలేజ్ స్థలంలోనే అపార్ట్మెంట్ స్థలాలు ఇప్పుడు కొద్దో గొప్ప కొంతమందికి రాసినారు. అది కూడా వడ్డీ లేకి కాదు, అసలు మాత్రమే. అది కూడా మీరు నిర్ణయించిన ధరకు తీసుకోవాలి. అది అందరికీ క్లియర్ కాలే. నీకు నిన్న ఎలక్షన్ లో చేసిన వాళ్ళలో చాలా మంది నీకు అప్పించిన వాళ్ళే నీ వెనక ఉండారు. మరి ఇది నీకు అంటారా కొండారెడ్డి? ఇతరుల దగ్గర మనం వడ్డీకి తీసుకొని ఒకటికి ఇస్తాం, 15 సంవత్సరాలు డబ్బు ఇవ్వకుండా బాధ పెట్టి మానసికంగా వేది వాళ్ళ సంసారాలు నాశనమే దానికి దోహదం మన ఆస్తమ్మకుండా వారిని బెదిరించుకుంటా ఈ బుద్ధు అసలు వడ్డీ కట్టకుండా బుద్ధో గొప్ప చేతులు మందికి పెట్టి మందికి ఉంటాం. ఈ విధానాన్ని నిజాయితీ అంటారా కొండారెడ్డి? ఒక 100 చెప్తాయి. ఒక 100 ఎన్ని చెప్పినా అన్ని వింటారు, అన్ని ఉంటారు. మనమేం గొప్ప వాళ్ళం అంటారు, ఏం నీతి పరులం కొండారెడ్డి గారు. రాజకీయ
రాజకీయాల్లో కొనసాగే నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా పత్తి గింజ మాటలు వద్దు. పాతివ్రత్యానికి సంబంధించిన మాటలు మనం నేను చాలా సార్లు చెప్పినా. ఇంకా మన మంది ఎట్లుంటాయి రాజకీయ నాయకులు అంటే పతివ్రత పరమాన్నం వండితే తెల్లవాడుతూ వేడిగా ఉందంట, చల్లగానే కాదంట. పతివ్రత పరమాన్నం వండితే మిత్రులారా చల్లగా కాదంట అంటది మనతోటి రాజకీయ నాయకులు. దయచేసి నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా నీతి నిజాయితీలకు సంబంధించిన మాటలు కొంచెం ఎక్కువ తక్కువ అందరూ చేస్తుంటారు. అవి వదిలేసి మాట్లాడితే మనకు మంచిది. ఇక నాకు చివరిగా ఇది ప్రజలకు చెప్తా ఉన్నా, నేను ఎన్నికల కంటే నా మీద బట్ట కాల్చి మొగాన్ని వేసినారు ఏమని, నేను అవినీతి. ఓకే, ఆ రోజు మీకు ప్రభుత్వం లేదు కాబట్టి, ఆ రోజు మీరు ఎమ్మెల్యే కాదు కాబట్టి, మీరు విమర్శలకే అవకాశం కాబట్టి బట్ట కాల్చి నా మొగాన్ని వేసినారు. ఎందుకు? 4 ఓట్ల కోసం, ఒక సీటు కోసం గెలవాలా అని. ప్రసాద్ రెడ్డి అవినీతి పెద్ద ప్యాలెస్ కట్టినాడు, 2000 కోట్లు సంపాదించినాడు, మట్కా ద్వారా సంపాదించినాడు, క్రికెట్ టీంల ద్వారా సంపాదించినాడు, జూదం ద్వారా సంపాదించి, ఇసుక అమ్మి సంపాదించి, ప్రభుత్వ భూములు ఆక్రమించి సంపాదించిన, ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను సబ్ రిజిస్టర్ ఆఫీసులు మార్పు చేసి సంపాదించినాడు, జగనన్న కాలనీలో అవినీతి చేసినాడు, దొంగ నోట్ల ముద్రణ చేసినాడు, మా చెన్నకేశవ ద్వారా సీఎం రిలీఫ్ చెక్కులకు మోసం చేసినాడు మీద. ఇవన్నీ నా మీద మీరు చేసిన అభియోగం. నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ప్రజలారా, నిన్న కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు నన్ను, నిన్న కూడా మళ్ళా అంటే ఎలక్షన్లకు అయి గెలిచినారు, మేము ఓడినా, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎమ్మెల్యే అయినా, మీ ప్రభుత్వం వచ్చి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇంకా నన్ను విమర్శించేది విచారణ కొనసాగించండి. ఇక విమర్శలు అవసరం లేదు. మీరు విచారణకు నేను ఆహ్వానిస్తా ఉన్నా. మీరు పోలీసుల ద్వారా గాని, సిఐడి ద్వారా గాని, సిబిఐ ద్వారా గాని, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా గాని, ఏసీబీ ద్వారా గాని, యాంటీ కరప్షన్ ఇటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి విచారణ శాఖల ద్వారా మా మీద విచారణకు మీరు ఆదేశాలు ఇచ్చి ప్రజాక్షేత్రంలో నన్ను దోషిగా నిలబెట్టాలి. నీకు తేల్చాలా? ఇది కదా మార్గం. మరి ఇప్పుడు కూడా ఏంది స్వామి, ఇంకా పొద్దునగులు ఎల్లకాలం బట్టగాల్చి మగాన వేయడం ఏమొచ్చింది? దానివల్ల మీకు అవకాశం వచ్చింది. నేను మటకా కంపెనీ పెట్టినానా? ఇప్పుడు మునీర్ ఉన్నాడు మీ వాడు, మటకా కంపెనీ. అట్లా మా వాడు ఎవడన్నా మటకా కంపెనీ నేను పెట్టించినానా? విచారణకి ఇవ్వండి. లేదు, గుట్కా ప్యాకెట్ నేను తీసుకొచ్చి అమ్మించి ఏడన్నా గోడౌన్లలో పెట్టి చేసినానా? విచారణకి లేదు. అక్రమ బియ్యము ఇంకొకటి మీ వాళ్ళు అమ్ముతున్నారు, ఆ జంబాపురం రామాంజనేయులు, మీ మురళి, రైట్. అట్లా నేను ఎవరితో అమ్మిస్తా ఉంటే బియ్యం నా మీద విచారణ చేయించండి. ఇసుక అన్నారు, విచారణ పెట్టండి. దొంగ నోట్ల ముద్రలు అన్నారు, చేయండి. నేను స్పష్టంగా అడుగుతా ఉన్న ప్రజలారా, వీరికి 4 సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ 4 సంవత్సరాల వ్యవధిలో అక్రమ ఆర్జనకు సంబంధించి నా పైన విమర్శలు కట్టిపెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చి మటకా పైన జూదం పైన, ఇసుక రవాణా పైన, దొంగ నోట్ల ముద్ర పైన, ప్రభుత్వ ఆస్తులను నేను కబ్జా చేసిన దానిపైన, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆస్తుల మార్పిడి చేసిన అని చెప్పినారు, దానిపైన, జగనన్న కాలనీల పైన, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పైన, లేకుంటే ఎవరి దగ్గర ఉద్యోగస్తుల దగ్గర మామూలు తీసుకుని అని గాని తదితర అసాంఘిక కార్యకలాపాల పైన 4 సంవత్సరాల వ్యవధిలో మీరు నిగ్గు తేల్చకపోతే, నన్ను దోషిగా నిలబెట్టలేకపోతే, నేరస్తునిగా చూపించలేకపోతే, నేను క్లీన్ చిట్ 29 ఎన్నికల నాటికి ప్రజలే చెప్పు. ఏం బీకినారు? 5 ఏళ్ళు ప్రభుత్వం వీళ్ళు దొంగ నోట్లు అన్నారు, సీఎంఆర్ఎఫ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమన్నారు, మరి ఏం బీకలేదు, ఏమి లేదు కాబట్టి బీకలేదు అంటారు ఉండారెడ్డి గారు. అబద్ధాలు అని పదే నన్నారు. దోషం. నేను అడుగుతా ఉన్నా ఈ సుధాకర్ రెడ్డి, నేను అబద్ధాలు చెప్పడం వలన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క కొమైనా రోడ్డున పడి గాని, చచ్చిపోయి శవాన్ని తీసుకొచ్చి నా ఇంటికాడ పనబెట్టింది గాని నేను అబద్ధం చెప్పడం వలన, అర్థమైంది అనుకుంటా మీకు, నేను అబద్ధం చెప్పడం వలన ఏ ఒక్క కుంభమైనా ఆత్మహత్య చేసుకొని ఆ శవాన్ని తెచ్చి నా ఇంటికాడ పనబెట్టి, ఇదిగో నువ్వు అబద్ధం చెప్పినావు కాబట్టి మేము భ్రష్టు పట్టిపోయినాం, నా మొగుడు సూసైడ్ చేసుకున్నాడు, నువ్వే బాధ్యునివి అని చెప్పి నా ఇంటికాడ ఎప్పుడన్నా పనబెట్టినారా సుధాకర్ రెడ్డి సార్? ఎవరికి నేను చెప్పలే. అబద్ధాలంటే ఎట్లాంటి అంటే, నేను మీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు చూడు, 1500 ఇస్తా, మీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు చూడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా, బస్సు పెడతా, 50 ఏళ్ళ పెన్షన్ ఇస్తా, 3000 నిరుద్యోగం తీస్తా, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 1వ తారీఖు జీతాలు వేస్తా చెప్పి మోసం చేసినాడు చూడు, ఇది అబద్ధం. కరెంటు బిల్లు పెంచు. ఇంకా పొద్దుటూరులో మీ వరదరాజరెడ్డి, మీ కొండారెడ్డి గారు చెప్పినారు చూడు, చాలా వాళ్ళు చెప్పిన అబద్ధాలు. దానికి 300 సమయం ఉంది, వ్యవధిస్తాం అంతవరకు. వాళ్ళకి మెడికల్ కాలేజ్ తెస్తాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తాం, పాల కేంద్రం ఓపెన్ చేపిస్తాం, మటకా కంపెనీ లేకుండా చేస్తాం, జూదం లేకుండా చేస్తాం. ఎక్కడ పోయింది? మటకా జరుగుతుంది, జూదం జరుగుతుంది, క్రికెట్ జరుగుతుంది, ఏం జరగలే. గుట్కా ప్యాకెట్ అక్రమ బియ్యము జరుగుతున్నాయి. ఈ అబద్ధాలు. నేను మిమ్మల్ని అడిగేది, మీకు 4 సంవత్సరాల వ్యవధి విమర్శ కాకుండా విచారణకు నన్ను తప్పు చేసిన వాడిగా నిరూపించగలుగుతారా? లేకపోతే